నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నాడు అతను? మోకాళ్ళ మీద పడి ఉన్నాడు. ఊరి బయటికి ఈడ్చుకొని వచ్చారు. ఊరి బయటకు ఆ మట్టి రోడ్లో ఈడ్చుకొని వచ్చారు. ఈడ్చుకొని వచ్చి ఒకసారి బంధువులు రాళ్ళతో కొడుతున్నారు. గుండెలంటి రాళ్ళు తీసుకొని కంకరాలు తీసుకొని ఇసిరేస్తున్నారు ఆయన మీద. రాళ్ళతో కొడుతుంటే ఈయన అంటున్నాడు మోకాలుని ప్రభువుని చూస్తున్నా, నేను మీ మోకాలు చుట్టున్నా, పనికి మాల మోకాలు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి మొక్కలు? ఏసై మొక్కలు చూస్తున్నా నేను, మీ దరిద్రపు మొక్కలు నాకెందుకు? అదేంటి కొట్టేటల్లో మొక్కలు చూసి వామో వాయమో ఈడు రావా ఈ పుండుకుంటా, వాడు రాయేసాడు కాబట్టి వాడు చెయ్యరుగా, వాడు కాలుతున్నాడు కాబట్టి వాడు కాలేరుగా, వాడు మెడేసాడు కాబట్టి వాడు మెడీరుగా అనాలి కదా. ఈయన ఇంటికి విరుద్ధంగా అంటున్నాడే. హల్లెలూయా. మనం అదే కదా అనేది. ఏమా అదే కదా అనేది. వాడు నన్ను కాలుతున్నాడు కాబట్టి వాడి కాలు, వాడు నన్ను నోరుతాడు వాడి నోరు ఎవరిది? ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, ఇట్టి శపిత పదం దేవుని మహిమ కోసం మన నోట్ల నుంచి రాకూడదు. హల్లెలూయా. కొట్టాడా దేవునికి స్తోత్రం అనాలి. తిట్టాడా యేసయ్యకి స్తోత్రం. కానీ ఎంతవరకు భరించగలిగి ఎంత ఓపుకుంటే రోజులు భరిస్తాం. తప్పుదా? తప్పుదా? పొగొట్టుగలుగుతామా? చెప్పండి, పొగొట్టుకుంటామా? మా అమ్మ కొట్టింది, మా నాయన కొట్టింది, అందుకని నేను ఈ పూట యాడిపోను చెప్పండి. యాడిపోరు వచ్చినా కుమార్, యాడిపోరు బల్లోనే ఉంటా. ఈరోజు మా నాన్న కొట్టింది నన్ను కాబట్టి నేను ఇంటికి పోనా. ఎక్కడైతే అయింది అంటే యాడిపోతావు? హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహిమ నిమిత్తం ఎన్ని శ్రమలనైనా సులువుగా అనుభవించగలగాలి. ఎన్నైనా మనకు చిన్న శ్రమ వస్తే ఏం రా, దేవుని సన్నిధికి రావడానికి పెద్దగా ఇష్టపడం. కానీ స్టెఫెను మాత్రం వాక్య నిమిత్తం రాళ్లతో కొట్టబడి కసేపడి చనిపోతాడు కొద్ది నిమిషాలలో. అప్పుడు చెప్తున్నాడు సువార్త, అందుకు సాక్ష్యం కూడా ఉన్నాడు. అయినా కూడా కేకలు వేసి యేసుక్రీస్తుని గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి మనమండి ఆరాధించండి అంటే గట్టిగా తెచ్చి ఎవరికి రాదన్న ప్రభువును మనస్సారా ఆరాధించగలగాలి. ఎవడు ఏదైనా తెలుసుకో మనకి. ఈరోజు నేను వచ్చినందుకు ప్రభు సన్నిధికి ఆయన ఆరాధించడానికి అయిపోయింది ఇంక అంతే. పక్కనోడు ఏదేమనుకుంటే ఈయన కూడా సిగ్గుపడతాడు. ముందు ఈమె కాబట్టి ఆరాధిస్తుందని ఆలోచిందమ్మా. ఇవన్నీ కథలు కుదరవేడా. హల్లెలూయా. అంతగా కాదు ఇష్టం లేదు, పక్కన కూర్చుంటుంది అంతే. మనం మాత్రం వచ్చిన కాసేపైనా తనివి తీర ప్రభుని ఆరాధించుకోవాలి. ఆమె ఆ స్వామిత్రలాగా ఆరాధిస్తూ ఉంటే ఆ కొద్దిసేపే కాస్త మనసుకు నెమ్మది, కాస్త ప్రశాంతత. మళ్ళీ ఇంటి మీద సచ్చినాక మళ్ళీ ఎలా ఉంది కదా పీకులాట లేదమ్మా, పీకులాట ఎలా ఉంది ఇంట్లో. ఇంటికి పోయేది అవసరం స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొన్ని కుటుంబాలు. హల్లెలూయా. వెళ్ళిపోయి ఇంట్లోకి ఉండకూడదా? భార్య కదా ఏమయ్యా ప్రార్థనకు వేసిన వల్ల రేపు పని ఉందా లేదో కనుక్కోరా పాట పోయి అంటది. మొదలు పెడతాయి. ఇంటి పల్లె కూడు కూడా పెట్టదు పాపం. అంతేనా? తెల్లేనా అనేది తెల్ల చక్కగా ప్లేట్ తీసుకొని ఇదిగోసరి గడ్డుండే తిని కాసేపు పండుకోబోయా, ఆదివారం కదా రెస్ట్ తీసుకు అనదు. రేపు పనుందా లేదా కనుక్కోరా పోనైనా అంటది. హల్లెలూయా. ఏదమ్మా ఇదిగో ఎలాగ అన్నం పెడితే కడుపులో తింటాలే, కొద్దిసేపు తినివయ్యాడు. ఆ తింటుంటేనే ఏమే మళ్ళీ ఏం తీయాలి, ఆధారం కదా రెస్ట్ తీసుకో, రేపు పని ఉందా లేదా అంటాడు భర్త. హల్లెలూయా. ఇద్దరు పని పోకపోతే రేపు ఇల్లు ఇంటికి కావాల్సిన అవసరతకు ఆర్థికంగా డబ్బులు లేవు. అవసరం నేర్పిస్తుంది అంతే. భార్యను కావాలి
భర్త ఎవరు అంటారా? అంటాడా? అన్నాడు. భర్తను కావాలని భార్య అంటదా? అంటదా? ఏమి అనదు. అవసరత అప్పటికి అనిపిస్తుంది అంతే, తప్పదిక. అది ఎలాగో ఉంది ఇంటి దగ్గర, కనీసం ఇక్కడ ఉన్నప్పుడన్నా తృప్తిగా దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక, ఎవరి గృహానికి వాళ్ళు వెళ్ళాక, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాక కావాల్సినవి ఉన్నాయి. తిట్టుకోవడానికి, అరుచుకోవడానికి, పిల్లలు నచ్చడానికి తల్లిదండ్రులకు ఉన్నాయి, తల్లిదండ్రులు నచ్చడానికి పిల్లలుగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థలో అనేకమైన సమాధాన క్రియలు అనేకం ఉన్నాయి. కానీ ప్రభు సన్నిధిలో ఉన్న కొద్దిసేపు అయినా, కొన్ని గంటలైనా కాస్త మనసుకు నెమ్మదాన్ని పక్కన పెట్టుకొని ప్రభుని ఆరాధించే మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. అందుకే దేవుని యొక్క ప్రియమైన సహోదరులారా, స్టెఫెను చివరికి వచ్చిన అతని మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపదుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించింది. ఎందుకని సమ్మతిస్తున్నాడు? ఒకరి చావు ప్రపంచాన్ని మార్చి అపోస్తులని తయారు చేసింది. స్టెఫెన్ చనిపోయాడు, కమ్మగా నిద్రపోయాడు. ఎందుకు? ఇంకా ఆ శ్రమను అంతటితో దేవుడు ముగించాడు స్టెఫెన్ జీవితంలో. హల్లెలూయా. ఇంక మాట చెప్పినా ఒక విశ్వాసంతో అడుగు ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం. చనిపోవటం కంటే ప్రశాంతమైనది ఇది ఆత్మహత్య చేస్తానండి. ప్రభు చావియాలి మనకి. హల్లెలూయా. ప్రభు చావించినప్పుడు చక్కగా చనిపోవడం కంటే అందుకు మించిన ధన్యత ఏదైనా ఉందంటారా? ఈ శ్రమలు, ఈ వేదనలు, అత్తతో కొట్లాట, కోడలతో కొట్లాట, భార్యతో కొట్లాట, భర్తతో కొట్లాట, ఇంకా ముందుకెళ్తే అప్పులోడు, ఇంకా ముందుకెళ్తే ఎప్పటికడు 10 రూపాయలు సర్లే బతుకుతాడని వడ్డీకిస్తే వాడి వాడితో కొట్లాట. చూడండి, ఇన్నిటి మధ్యలో ప్రభునందు నిద్రించిన నీకు సుఖ సంతోషం ఉందా? హల్లెలూయా. ఉందంటారా? ఈ ఎడవచ్చినపో బతికిన వాడే చూసుకుంటాడు. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోతున్నా అంటాడు. అందుకే స్టెఫెన్ తప్పించుకొని వెళ్ళాడు అనుకుంటా నేను. హల్లెలూయా. ఇంకా శ్రమకాలం స్టెఫెన్కి ఎక్కువైపోయిందేమో. ప్రభు స్టెఫెన్ ఇక్కడ సాధు నిద్రించు అన్నాడు, చక్కగా నిద్రించాడు. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి. మనం బలవంతంగా వెళ్ళకూడదు. అప్పుడు పరలోక రాజ్యం లేదు, నో ఎంట్రీ. బోర్డు పెడతాడు, నో ఎంట్రీ అంటాడు. బోర్డు పెట్టేస్తాడు ఇక్కడ, నో ఎంట్రీ. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఏమంటాడు? నో ఎంట్రీ, మీరు రావద్దు, అక్కడే అవుట్ ఆఫ్, బయట వెళ్ళిపోవచ్చు అంటాడు. హల్లెలూయా. ప్రభు పిలిచినప్పుడే వెళ్ళాలి. స్టెఫెన్ ప్రభు పిలుచుకున్నాడు. స్టెఫెన్, ఇక శ్రమ పడుతున్నావు నాయన నా కోసం, ఇక చాలు, నాకు సాక్షిగా నిలబడ్డావు, రాని పిలుచుకున్నాడు. ప్రభునందు స్టెఫెన్ నిద్రించాడు. ఆ స్టెఫెన్ సావుకు సమ్మతించాడు సౌలు. అందుకే ఈరోజు ఇంకొక మాట చదువుకున్నాం. చదవండి ఒక మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచ్చుచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగి 16. అందుకు దిగుమారమైన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. అమ్మా ఏసేలాగా తలలు కాస్త పైకి దించుకోవాల్సినప్పుడు దించుకున్నారు లేదా? అప్పుడు దించుకున్నారా? మాకేముంది నిన్న, అప్పుడు కూడా ఇలాగే ఒంటి పడేది నేను. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, తోమా ఒక్కటే తీర్మానం కలిగి ఉన్నాడు. తను యేసు క్రీస్తు మహిమ నిమిత్తమై చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తన తోటి ఉన్న శిష్యులను కూడా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. తను సిద్ధపడ్డాడు, తన తోటి శిష్యులను కూడా సిద్ధపరుస్తున్నాడు. యేసు క్రీస్తు మహిమ నిమిత్తం ఏదైనా సరే ఆయనను వదిలిపెట్టుకోకుండా మన ప్రయాణం ఆయనను వదిలిపెట్టుకోకుండా కొనసాగాలి. అది మన ప్రయాణం. అట్టి ప్రయాణానికి మనం సిద్ధపడాలి. పదండి వెళ్ళిపోదామని
సిద్ధపడగలిగి వెళ్తూ ఉన్నారు. ఏం జరిగిందో చూసుకుందాం. 19వ వచనం. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి చాలు. అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు, చాలా మంది యూదులు ఉన్నారు. అంటే ఇప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంటే ఇప్పుడు ఏం కావాలని యేసయ్య? హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలని యేసయ్యను? వాళ్ళు రాళ్లతో కొట్టి సంపాలి. హల్లెలూయా. రండి చిట్ట చివరిగా 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును కానీ. ఒక్కసారి ఆగుదాం, అక్కడ చాలా జాగ్రత్తగా ఆగుదాం. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినిస్తున్నావని నేను ఎరుగుదును కానీ. ఈ కానీ బైబిల్లో మాటలకు కానీ మాటకు చాలా అర్థం ఉంటుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ నా మాట వింటున్నావు కానీ అంటే అర్థం ఏంటి? అంటే ఈరోజు వినలేదనే. హల్లెలూయా. ఇక్కడ కానీ అని ఆగాడు దేవుడు. అక్కడ యేసయ్య ఒక నిమిషాలు అక్కడ గ్యాప్ ఇచ్చాడు. ఎల్లప్పుడూ నువ్వు వినిస్తున్నావు కానీ ఇదిగో ఇప్పుడు ఇంకా గొప్పది జరగాల్సి ఉంది. కానీ అన్నాడంటే గొప్పది జరగాల్సిందనే దగ్గర అక్కడ ఆపాడు. అక్కడ మనల్ని కూడా కొద్ది రోజులు దేవుడు ఆపుతాడు, కొద్ది రోజులు నిలబెడతాడు, కొద్ది రోజులు శ్రమ పరుస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆగము. తొందరపడి ఎక్కువ కదా. హల్లెలూయా. ఏంటి తొందరపడి ఎక్కువ, ఆవేశం, ఉద్రేకం కదా, ఆగం, అస్సలు ఆగం. ప్రభు నువ్వు ఎప్పుడు చెప్తావు అప్పుడు కానీ నేను అనము ఆ మాట అనము. అవకాశం వచ్చింది పొగుడుకుంటే ఎట్లా? హల్లెలూయా అని శ్రమపడడానికి ప్రయత్నం చేస్తామే కానీ దేవుడు దీవిస్తేనే మనకు మేలు అనే విషయాన్ని మర్చిపోతాం. మర్చిపోతాం. అందుకే ఇక్కడ దేవుడు మాత్రం చక్కగా అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ విధిస్తున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు, వారి నిమిత్తమే ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిన నేను. హల్లెలూయా. కన్ఫ్యూజ్ అయిపోయింది చదవరి. 2 సార్లు నమ్మునట్లు అనేసరికి పై చదువుతున్నాడా కింద చదువుతున్నాడా? హల్లెలూయా. ఇక్కడ 2 సార్లు ఉంది. మొదటిసారి ఏమనుంది? చదవండి. ఇక్కడ ఏమనుంది? నమ్మునట్లు. రెండో మాట ఉంది, వారి నిమిత్తమై ఈ జన సమూహము ఏం చేస్తున్నట్టు? నమ్మునట్లు. 2 సార్లు ఏమని చెప్తూ ఉన్నాడు? మొదటి మాట అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? నిలుచున్న ఈ జనము నమ్మాలి ఫస్ట్. ఇదిగో నా చుట్టూ నిలుచున్నారు చాలా మంది జనాలు, వారు నమ్మాలి. రెండవ మాట, వారి నిమిత్తమై ఈ జన సమూహము నమ్మునట్లు. నిలిచిన వారు నమ్మాలి, నా కోసమై నా పక్షాన్ని నిలిచిన వారు నమ్మాలి, వారి పక్షాల వారిని చూచడానికి వచ్చిన వారు నమ్మాలి. హల్లెలూయా. ఇది ఏదో వింత జరుగుతుందని చూడటానికి వచ్చిన వాళ్ళు నమ్మాలి. ఈ వింత చేస్తానని దేవుడు ముందే చెప్పాడు కదా అని విశ్వాసంతో ఉన్నవారు నమ్మాలి. స్వార్థ సభకు ఈ ప్రసంగి వెళ్ళిందనుకో, సభంతా ఉణుకుతుంది అనుకున్నా తెలిసి. ఎందుకంటే 2 వస్తారు సంఘంలో. మహాసభలకైనా 2 వస్తారు. మొదట విశ్వాసం కలిగిన వారు, 2 అవిశ్వాసులు. యేసుక్రీస్తు తెలిసిన వారు వస్తారు, యేసుక్రీస్తు తెలియని వారు వస్తారు. మొదట విశ్వసించి వచ్చేవాడు ఏమంటాడు? దేవుడు కార్యం చేస్తాడు అంటాడు. విశ్వాసం లేని వాడు ఏమంటాడు? ఆయన ఏం చేస్తాడో చూద్దాము అంటాడు. 2 రకాల గుంపు కలిగినటువంటి జనం సంఘంలో ఉంటుంది. మహాసభలలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటారు. అయితే ఇద్దరూ తృప్తిపరచబడాలి. అది యేసయ్య ద్వారా. ఇద్దరూ తృప్తిపరచబడాలి యేసయ్య ద్వారా. విశ్వాసి మాత్రమే తృప్తిపరచబడితే అవిశ్వాస పరిస్థితి ఏంటి? అవిశ్వాసి మాత్రమే తృప్తిపరచబడితే విశ్వాస పరిస్థితి ఏంటి? విశ్వాసం వదిలేస్తాడు దేవుడు. లేదు వీడికి విశ్వాసం లేదు, ఏదైనా అద్భుతం చేస్తాడో చూద్దామని దగ్గరికి వచ్చిన వాడు వదిలేస్తాడు దేవుడు. లేదు, ఇద్దరిని తృప్తిపరిచేవాడే మనము నమ్మిన నజరేయుడు
హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. చదవండి ఇంకొక మాట, 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చాలు తల్లి. అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఆ పని? మొదట ఆయన అసలు ఎందుకు వచ్చాడు అక్కడికి? లాజరు అనబడి ఎవడో ఒకడు, ఆయనకు తెలిసిన మనిషి, యేసయ్యకు తెలిసిన మనిషి చనిపోయాడు, తీసుకుని సమాధిలో పెట్టారు. అదందరూ కూడా యూదులు నివసించే స్థలము. ఆ యూదయ ప్రాంతానికి వెళితే యేసుక్రీస్తుని చంపుతాడని ఎవరికి తెలుసు? ఆయనతో ఉండే 12 మంది శిష్యులకు తెలుసు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఒరే పనికి మాట్లాడా, వాళ్ళు చంపుతారని నాకు తెలియదా, అయినా సరే అక్కడికి వెళ్ళాలి అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయినా సరే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి అన్నాడు. అదేంటి చనిపోతాం అక్కడికి వెళ్ళడం ఏంటి అంటే తోమ అంటున్నాడు. సస్తే సస్తాం, 5 నెలలు పోతున్నాం, పని చచ్చిపోతాం పదని వచ్చారు. వచ్చిన వారు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. సమాధిలో 3 రోజుల నుండి కుళ్ళిపోయినటువంటి శవములాగా ఉన్నటువంటి లాజరు అందరూ చెప్పారు, ఓ నాయుడు ఆ రాయి రకాచి అడ్డముంది, ఓ చిన్నక ఓ చిన్నుడు ఆ సమాధి గడ్డ ఒక రాయి పెట్టిరు నాయన, ఊరి ఆ రాయిని చొల్లిరా అన్నాడు. ఆ సమాధికి గుహకి ఒక రాయి పెట్టారు పెద్దది. ఆయన అన్నాడు, ఒరే బాబు, ఒరే నాయన, ఒరే చిన్నడా, ఒరే ఎవరొస్తురా, ఒరే పెద్దడా, ఇలా రాయి ఉంది అన్నాడు. ఈ రాయిని తొలి అంటున్నది వచ్చింది శ్రమ. అందరికి అవకాశం దొరికి నేను వేసేది, ఏమయ్యా ఏమయ్యా నువ్వు తెలివితే కదా, 33 సంవత్సరాల వయసుంది, రాయిని ఏమంటే 4 రోజులు సచ్చి సమాధిలో పెట్టి కుళ్ళిపోయి గొప్ప కొట్టి వాసన అవుతుంది ఆయన, వద్దులే నాయన అన్నాడు. హల్లెలూయా. అందులో ఎవరితో ఉంటాడు కూడా కదిగొప్పల విశ్వాసం కలిగినవాడు, యేసయ్య మాట్లాడే భయభక్తి కలిగినవాడు. వాడు అన్నాడు, తీర రాయని మీ తొలిచారు మొత్తానికి. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుకున్నాం, నిజంగా మాట్లాడుకున్నాం. యేసు క్రీస్తు ప్రభువుకు ఆ రాయిని మాటతోటి తప్పించగలడా, తప్పించలేడా? మరి మనుషులు ఎందుకు అక్కడ ఉపయోగించాడు? మొదటికి వచ్చాను. యేసు క్రీస్తు ప్రభు ఆ రాయిని తన మహిమతో తప్పించగలడు, అయినా కూడా అక్కడ మనుషుల్ని ఎందుకు ఉపయోగించాడు? మొదటికి వచ్చాను. రెండవ వచ్చాను, లాజరును పిలిచినప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరణించిన వ్యక్తినే తిరిగి లేపిన దేవుడికి ఆ రాయిలో నుంచి మనిషిని రప్పేయడం యేసుక్రీస్తుకి చేత కదా? చేతవుతుంది. మరి ఎందుకు రాయిని తీయమన్నాడు? హల్లెలూయా. ఏమి దేవునికి మానవులను బట్టి మహిమ రావాలి అంటే వ్యక్తిగత బ్రతుకుల్లో సమాధిని తొలగించిన రాయి ఎలాగ తోసివేయబడిందో మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఏదో ఒక బలహీనత, పాపం, దేవుని మహిమ మన మీదకి రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఆ రాయిని ఎలాగుతో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన వెంటనే తొలగించాడు. ఈరోజు మన వ్యక్తిగత బ్రతుకులో ఉన్న పాపాన్ని కూడా మనం తొలగించి వేసుకునే హృదయం దేవుడు మనకి ఇవ్వాలి. ఖచ్చితంగా బలహీనత ఉంటుంది, అయితే దానిని తీసివేసుకోవాలి మన జీవితం నుంచి. అప్పుడు దేవుని మహిమను చూస్తా. ఒక మాట తెలుసుకొస్తున్నాను. యేసయ్య లాజరును పిలిచాడు సమాధిలో నుంచి. ఇప్పుడు రావాలి లాజరు వస్తుంటే, లాజరు మానవ స్వరూపమా దైవ స్వరూపమా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవుడా లేక దేవుడా లాజరు? మనిషేనా? సిద్ధుడు కాలేదా? ఇప్పుడు రాయి అడ్డముగా ఉందనుకో, రాయి తగులుకొని ఆగిపోతాడా లేకపోతే రాయి దుబ్బుకొని వస్తాడా? చాలా జాగ్రత్త. రాయి తగులుకొని లాజరు ఆగిపోతాడా లేకపోతే అలాగే వచ్చేస్తాడా? ఆగిపోతాడా? ఖచ్చితంగా ఆగిపోతాడా? ఎస్. అప్పుడు దేవునికి మహిమ వస్తుందా? రాదు. అందుకే దేవునికి మహిమ రావాలంటే సమాధి మీద ఉన్న రాయి తొలగించబడాలి మనుషుల చేత. దేవుని మహిమ ఉన్నతంగా లాజరు మీద ఉదయించబడాలి. లాజరు మరణించి
జీవితంలో ఎక్కడ లోకం మనల్ని పట్టుకొని పీడిస్తా ఉందో, శ్రమ మనల్ని పట్టుకొని పీడిస్తా ఉందో, పాపం మనల్ని పట్టుకొని పీడిస్తా ఉందో, రాయిని తొలగించినట్లుగా మానవ ప్రయత్నంగా మనం పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని మహిమను చూడగలుగుతాం. ఆ మహిమను చూడాలంటే విడిచిపెట్టాల్సిందే. నువ్వు పాపములు ఉన్నంత కాలము దేవుని మహిమను చూడలేవు. స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాక మరణించాడు. పరలోక రాజ్యాన్ని చూస్తూ చెబుతా ఉన్నాడు, చివరి గడియ దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని దర్శనంలో చూస్తున్నాడు. రాజ్యం తెరవబడింది కదా, యేసుక్రీస్తు ఆయన చూస్తున్నాడు. స్టెఫెను లాజరు కూడా అక్కడ రాయిని తప్పించాడు. లాజరు వస్తూ ఉన్నాడు. చదవండి, కంటిన్యూ. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములుగా కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు చుట్టి కట్టి ఉండేను. అతని యేసు మీరు కట్లు విప్పి అతని పోనీయుడు అని అతను చెప్పిన సభలు కొడుతున్నాడు. అతను చెప్పాడు, విప్పని వారి కట్లు జీవం బతుకున్నాడు. ఇక మీరు అన్నారే కుళ్ళిపోయింటాడు, నలిగిపోయింటాడు, ఇదో రాళ్ళతో కొడతారు, ఇదో సంపేస్తారు ప్రభు, ఎక్కడికి వెళ్తామన్నారే. ఆయన ఇదిగో గొప్ప కార్యం చేశాడు. అది ఆయన పేరు లాజరు. తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తాము ఒక మాట అన్నాడు. ఆయనతో పాటు పోయి ఏం చేద్దాం చచ్చిపోదాం పడారా పోతుంది వచ్చి అన్నాడా. అది ఏమన్నాడు, మళ్ళీ ఒక్కడే కూడా తీసుకురా 12 మంది తీసుకురా ఒరి యాడికి పోయి పన్నీకి పడి ఆయన తోటి పోయి సత్య చేస్తామని వెళ్ళిపోయిన వారు యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఏం బతుకున్నారు? దేవుని మహిమను చూశారు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని కన్నులారా చూడగలిగారు. ఆమె మన తీర్మానం బలమైనదైతే దేవుడి కార్యం అంతకంటే 100 రెట్లు బలమైన కార్యాన్ని మనం చూడగలుగుతాము. పాపాన్ని వదిలిపెట్టు అని అంటున్నామంటే, వదిలిపెట్టినామంటే దేవుడి యొక్క మహా గొప్ప కార్యాన్ని చూడగలుగుతాము. హల్లెలూయా. గొప్ప కార్యం, అద్భుతం, ఆశ్చర్యం. అందుకే అక్కడ ఇంకొక మాట ఉంటుంది అక్కడ ఇంకొక మాట ఉంటుంది 17 వచనం. కాబట్టి మరి ఎదుగు వచ్చి ఆయన కార్యములను చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. చప్పలు కొడుతూ ప్రభువు కనపరుచుకుందాం. ఇప్పుడు 11వ అధ్యాయం 8వ వచనం దగ్గరండి చదవండి. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడు యూదులు నిన్ను రాళ్లతో కొట్టి ఎవరు చంపేది? యూదులే. మళ్ళీ కదండి 45వ వచనం. కాబట్టి మరి ఎందుకు ఆయన చేసిన కార్యాలను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ నిమిత్తము మాకు మరణమైనా పర్వాలేదు అని తీర్మానం కలిగారా? పాపాన్ని విసర్జించారా? అపవిత్రతను విసర్జించారా? చెడుతనాన్ని విసర్జించారా? లోక సంబంధమైన క్రియలు విసర్జించి వదిలిపెట్టారా? మనకు రావాల్సిన శ్రమకు బదులు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, మహిమను మన మీద ఉదయింపజేస్తాడు. ఆమేన్. అది మన దేవుని ప్రణాళిక. స్టెఫెను రాళ్ళతో కొట్టాం, చంపామని అనుకున్నారు. స్టెఫెను ఎవరిని చూస్తున్నాడు? పరలోకమందున్న దేవుని చూస్తున్నాడు. ప్రేమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈ లోకం పెట్టే శ్రమ ఎంతైనా సరే సహించగలిగితే దేవుని కోసము, హల్లెలూయా, నా కోసం వద్దు, హల్లెలూయా, నా కోసం శ్రమ పడద్దు, వాళ్ళ కోసం శ్రమ పడద్దు, వీళ్ళ కోసం శ్రమ పడద్దు. యేసు క్రీస్తు వాక్యము బ్రతికించాలని శ్రమను గిన ఎదుర్కొన్నారా? దాని ఆశీర్వాదం నువ్వు నీ పిల్లలు తరతరాలు అనుభవిస్తారు.
తరతర అనుభవిస్తారు అంతే. ఈనాడు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి రుజువు పరిస్థితి నేను చెప్తా ఉన్నాను. అనుభవిస్తాం అంతే. స్టెఫెన్కి ఏముంది? యేసు క్రీస్తు ప్రభుతో వెళ్ళారు కాబట్టి 12 మంది అపోస్తలులు మరణానికి ఎదురు నిలబడ్డారు. దేవుని మహిమ నిమిత్తమై దేశ దేశాలు సంచారం యేసుక్రీస్తును ఆ జనులందరికీ పరిచయం చేశారు. వాళ్ళందరి జీవితాల్లో గొప్ప గొప్ప మేలు చూశారు. మాకు చిన్న చిన్న మేలు చూసింది. తోమ ఎంతవాడు అక్కడ కూర్చున్నాడు పోయి. తోమ అందరినీ సిద్ధపడి తీసుకుని వెళ్ళాడు యేసయ్య తోటి. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాక రాళ్ళతో కొట్టి అందరూ ఏం కావాలి? చనిపోతారు. యేసు క్రీస్తు అడుగు వేసిన వాడికి సావు ఉండదు. ఆమేన్. యేసు క్రీస్తు వాక్యం కోసం సావైన పవైన పాపాన్ని విసర్జిస్తాం, చెడుతనాన్ని విసర్జిస్తాం, అపవిత్రతను విసర్జిస్తాం. లోకమనే మాటలన్నీ ఓర్పుతో మౌనంతో సహిస్తూ లోకము దూషించే దూషణలన్నీ దేవుని మహిమ కోసం ఓర్చునే ఉంటూ అని ఎంతమందితో తీర్మానం కలుగుతారో, ఎంతమందితో ప్రభు కోసం తన శిష్యులలాగా అన్నిటిని ఓర్చుకొని అన్నిటిని దాటుకొని దేవుని వాక్యం కోసం నిలబెడతామో వారందరూ కూడా మరణాన్ని చూడరు కానీ దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆమేన్. అందుకు మనకు సదృశ్యం ఇదిగో స్టెఫెను, రెండో వారు పునరుద్ధానుడైన లాజరు. హల్లెలూయా. మరణాన్ని తిరిగి లేచాడు. తోమా 12 మంది శిష్యులు రాళ్లతో కొట్టి చంపుతారు యూదులు అంటూ ఉన్నారు. అదే రాళ్లతో కొట్టి చంపవలసిన వారి నోరు ఏమైపోయి తిరిగి యేసయ్యా నీకు స్తోత్రం అనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి దేవుని మహిమపరిచి యేసుక్రీస్తు దేవుడని అనేక మంది విశ్వసించి యేసుక్రీస్తులో స్థిరపరచబడ్డారు. అందుకే మరొక్క మాట దేవుని పిల్లారా, దేవుని మహిమ కోసం శ్రమైన ఓపికతో అనుభవించండి. దేవుడు ఉన్నతమైన జీవితాన్ని మనకు మన కుటుంబాలకు ఇస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒకటే చెప్తా ఉన్నాను, వేస్తే నిలువకల్లా లేదా లేచి నిలబడతామా? రెండే కాని రావాలి. నిలువకల్లా లేదంటే లేచి నిలబడమా? ఇక నిలువకల్లా లేదా లేచి నిలబడ రెండే. కూర్చోడము, మోకరించి తలకి నిధించడము, ఈ కనిపించినవి కూడా సంఘంలో నిలువకలేయటమా లేకపోతే లేచి నిలబడమా? రెండే. వేరే వ్యక్తులు ఎవరు కనిపించకూడదు. రెండే రకాల చర్యలు ఇప్పుడు నాకు రావాలి. ఒకటి మోకరించడమా, రెండవది లేచి నిలబడమా. మీ ఓపిక మీకు ఎట్లు వీలైతే అట్లనే చూసుకోండి. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. నీకు మోకాలు వేసినటువంటి స్టెఫెను పరలోక రాజ్యాన్ని చూశాడండి. మిమ్మల్ని నీకు మోకాలు ఏమంటున్నానంటే ఈ పనికి వాళ్ళ దరిద్రపు మొదలు